అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అన్ని కూడా ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, రిజర్వాయర్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, లేదా నివాసయోగ్యమైన అధికారుల యొక్క హౌసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా కొండవీటి వాగు, పాలవాగు వీటిని యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నేను మరియు ఎండి గారు, సిఈలు అందరితో. ఎందుకంటే ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. వర్షాకాలం సీజన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే గత వర్షాకాలం అప్పుడు వెస్టర్న్ బైపాస్ లో ఎక్కడైతే కొండవీటి క్రాస్ అవుద్దో, పాలవా క్రాస్ అవుద్దో దాని కింద వెంటి కింద మట్టి ఉండిపోయింది. అంటే పని జరుగుతుండింది కాబట్టి ఆ మట్టి క్లియర్ చేయాల. అందులో వాటర్ వెనక దన్ని ఆగిపోయింది. వెంటనే మాకు తెలిసిన తర్వాత ఆ యొక్క రోడ్డుని కట్ చేసి వాటర్ని డైవర్ట్ చేసాం. అయితే ఈసారి ఆ ఇబ్బంది రాకూడదని ముందే అధికారులకు చెప్పటం, అదేవిధంగా ఎండి గారు కూడా ఇన్స్పెక్షన్ చేసి ఆ యొక్క వెంట్స్ కింద మట్టి లేకుండా చూడటానికి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు తీసుకుంటే పాలవాకు కింద మొత్తం 30 బ్రిడ్జెస్ వస్తున్నాయి. పాలవాగు మీద 30 బ్రిడ్జెస్ వస్తున్నాయి. ట్రంక్ రోడ్లు అయితే 21 బ్రిడ్జెస్ వస్తున్నాయి. లేఅవుట్స్ కు సంబంధించి వాటి మీద అయితే 9 బ్రిడ్జెస్ వస్తున్నాయి. అదేవిధంగా కొండవీటి వాగు తీసుకుంటే కొండవీటి వాగులో ట్రంక్ రోడ్స్ మీద 22 బ్రిడ్జిలు, ఆ లేఅవుట్స్ వచ్చే దగ్గర 10 బ్రిడ్జిలు, అదేవిధంగా గ్రావిటీ కెనాల్ మీద 7 బ్రిడ్జిలు వస్తున్నాయి. మొత్తం 69 బ్రిడ్జిలు కడుతున్నారు. ఇది వెస్టర్న్ బైపాస్ మీద కట్టే 2 కాకుండా 69 బ్రిడ్జిల దగ్గర వర్క్ జరుగుతుంది. ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ జనరల్ గా మట్టితో బ్లాక్ అవుద్ది. బ్లాక్ అయినప్పుడు వాటర్ వెనకపోతుంది. అందుకని అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఈ 29 దగ్గరలో వాటర్ బ్లాక్ కాకుండా మట్టి అన్నా దించండి, లేదు వర్క్ జరుగుతుంటే డైవర్షన్ అన్నా చేయమని, లేదంటే కెనాల్ డైవర్ట్ చేయటం. ఆ వర్క్ యాక్చువల్గా మొదలు పెట్టారు. ఆ విధంగా దాని మీద వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశాను. దాని మీద యాక్చువల్గా వెస్టర్న్ బైపాస్ మీద అయితే 2 దగ్గరలో యాక్చువల్గా చాలా వేగవంతంగా జరుగుతుంది. ఆ వర్క్ 10 రోజుల్లో ఆ వెంట్స్ వెస్టర్న్ బైపాస్ కింద ఉన్న కొండవీటి వాగు, పాలవాగు వెంట్స్ ఏదైతే ఉందో ఆ బ్లాక్స్ ని 10 రోజుల్లో పూర్తి చేస్తామని యాక్చువల్గా ఎండి గారు ఆ కన్సర్న్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. అది ఎంతో వేగంగా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నీరుకొండ, పెనుబాక, శేఖమరు 3 రిజర్వాయర్స్ ఇచ్చారు. అమరావతి క్యాపిటల్ సిటీని ఎంతో సేఫ్ గా ఉంచడానికి ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఎవరైతే దీన్ని ఎక్సలెంట్ గా డిజైన్ చేస్తారో వాళ్ళతో స్టడీ చేయమంటే నెదర్లాండ్స్ వాళ్ళని కన్సల్ట్ చేసాం. నెదర్లాండ్స్ ఎందుకు కన్సల్ట్ చేసామంటే వాళ్ళ సీ లెవెల్ కంటే వాళ్ళ యొక్క గ్రౌండ్ లెవెల్ తక్కువలో ఉంటుంది, వాటర్ వేస్ ఎక్కువ, దే ఆర్ ఎక్స్పర్ట్స్. అందుకని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర స్టడీ చేసే ఈ కొండవీటి వాగ్ కానీ పాలవాగ్ కానీ డిజైన్ చేసాము. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో 3 రిజర్వాయర్లు, బయట ఒక 3 రిజర్వాయర్లు ఆ రోజు డిజైన్లో ఇచ్చారు. నీరుకొండ తీసుకుంటే 0.4 TMC వాటర్ స్టోర్ చేయొచ్చు. అదేవిధంగా పెనుబాకలో 0.1, శాఖమూరు దాంట్లో 0.04, ఈ మూడిట్లోనే 0.54 TMC వాటర్ స్టోర్ చేయొచ్చు. అంతేకాకుండా కెనాల్ తీసుకుంటే కెనాల్ కూడా ఈరోజు 11 MSL ఎక్కడైతే వచ్చి రివర్ లో కలుస్తుందో ఆ ఏరియా అంతా 11 MSL ఉంటుంది ఈ బెడ్ లెవెల్. ఆ విధంగా చాలా చక్కగా డిజైన్ చేశారు. ఏది ఏమైనా పనులు జరుగుతున్నాయి. పనులు జరిగేటప్పుడు కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇది మరొక రైనీ సీజన్ వరకు మాత్రమే. మ్యాక్సిమం ఏ ఇబ్బంది ఉన్నా ఈ వచ్చే రైనీ సీజన్, ఈ యొక్క జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3-4 నెలలు మాత్రం ఎటువంటి ఇబ్బంది.
ఎందుకు సార్ 3-4 నెలల తర్వాత అంటే ఆ తర్వాత వర్క్స్ అన్ని అయిపోతాయి, బ్రిడ్జెస్ అన్ని అయిపోతాయి. బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ అయిపోయి బ్రిడ్జెస్ కింద ఉన్న మట్టిని తీసేస్తే ఆ తర్వాత వాటర్ ఫ్రీ ఫ్లో ఉంటుంది. ఇంకొక విషయం చెప్తున్నాను, ఆ రోజు నెదర్లాండ్స్ వాళ్ళు డిజైన్ చేసిన రోజు చెప్పింది ఏంటంటే, సార్ ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాలు, రిజర్వాయర్లు ఇచ్చామో మీకు వచ్చే వాటర్ అంతా దాంట్లో స్టోర్ అయినా సరిపోతుంది, బయటకు పంపింగ్ కూడా అవసరం లేదన్నారు. అంత క్వాంటిటీకి ఇచ్చారు. గత 200 సంవత్సరాల చరిత్ర తీసుకుని హిస్టరీ వచ్చిన వాటర్ ఈ తవ్వే గ్రావిటీ కెనాల్ వెడల్పు కానీ డెప్త్ కానీ, కొండవీటి వాగు వెడల్పు కానీ డెప్త్ కానీ, పాలవాగు వెడల్పు కానీ డెప్త్ కానీ దాంట్లో స్టోర్ అయినా సరిపోతుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ వచ్చినా పంపింగ్కి 24,000 క్యూసెక్లు బయటకు వెదటి ఇచ్చారు. అంత ఎంతో జాగ్రత్తగా దీన్ని డిజైన్ చేసాం. ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నది కాబట్టి దీని మీద ఎవరు కూడా వరి అవసరం లేదు. గతంలో అంటే గత సంవత్సరం అంటే వెస్టర్న్ బైపాస్ కడుతూ ఎక్కడైతే క్రాస్ అవుతా పూర్తిగా బూడిపోయింది. నేనే వచ్చి యాక్చువల్గా నాకు తెలిసిన తర్వాత ఆ రోడ్డును కట్ చేస్తే 24 hours వాటర్ మొత్తం వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితి రాకుండా ఈసారి అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఒకసారి రైతుల ప్లాట్లు తీసుకుంటే మొత్తం ఇంతవరకు ఇచ్చింది 35,057 ఎకరాలు. ఇది ఈ యొక్క 217 చదరపు కిలోమీటర్లు ల్యాండ్ పుల్లింగ్ లో. దానికి గాను 34,563 మందికి ప్లాట్లు కేటాయించాం. ప్లాట్లు కేటాయించాల్సింది 494 మందికి మాత్రమే. ఇంకా ప్లాట్లు కేటాయించలేదు, ఇంకా ఏవో చెప్తారు. ఎందుకు కేటాయించలేదు 494 ఎకరాలకు కూడా అంటే, దాంట్లో 110 మంది రైతులు అంటే 163 ఎకరాలు కోర్టు కేసులు ఉన్నాయి. వాళ్ళ కేసులు వాళ్ళు తెలుసుకోవాలి, అన్నదమ్ములు లేకంటే డిఫరెంట్ పీపుల్. అది అయితే అలాట్ చేస్తాం 163 ఎకరాలు. అదేవిధంగా చనిపోయి తర్వాత వాళ్ళ వారసులకు ఇవ్వాలా, దానికి మనకు అఫిడేట్ కావాలా. వాళ్ళ మధ్య ఉండే డిస్ప్యూట్తో 34 ఎకరాలు ఉంది పెండింగ్. అదేవిధంగా లంక అసైన్లో 111 ఉన్నాయి. దాన్ని యాక్చువల్గా ఏజీ గారితో మాట్లాడుతున్నాము, కలెక్టర్తో మాట్లాడుతున్నాం. అది తొందరలో కంప్లీట్ చేస్తాం. లాటరీకి సిద్ధంగా ఉండే 144 ఎకరాలు 71 మంది రైతులు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా చేయటానికి ఉన్నా వాళ్ళు వెయిట్ చేసుకుంటాం సార్ అన్నారు. అందుకని వీఆర్ వెయిటింగ్. అసలు ల్యాండ్ బిల్డింగ్ తీసుకున్న ల్యాండ్ లో ఎక్సెప్ట్ ఈ 494 ఎకరాలు తప్పితే మొత్తానికి లాటరీ వేసి ప్లాట్లు అలాట్ చేశాము. ఈ 494 ఎకరాలకు కూడా ఎందుకు చేయలేదని క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు కాదు, ఇప్పుడు దాదాపు 10 సార్లు చెప్పా. దాని మీద కూడా ఏం మాట్లాడుతున్నారంటే ల్యాండ్ తీసుకున్నారు, వాళ్ళకి ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు అంటున్నారు. మొత్తం ఎంత ల్యాండ్ తీసుకున్నాము? 35,057 ఎకరాలు. 35,057 ఎకరాలు. దాంట్లో 34,563 ఎకరాలకి ప్లాట్లు అలాట్ చేసి ఇచ్చేసాం. ఇవ్వాల్సింది కేవలం 494. దానికి రీజన్ కూడా చెప్పా. ప్లాట్ల రిజిస్ట్రేషను, ప్లాట్లు అలాట్ చేస్తే ప్రతి ఒక్కరికి రెసిడెన్షియల్ వస్తుంది, కమర్షియల్ వస్తుంది, అంటే డబల్ వస్తాయి. అలా మొత్తం 70,876 ప్లాట్లు మొత్తం. దాంట్లో 63,347 రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇంకా కావాల్సిన 7,529 అవి కూడా మేము చేస్తున్నాం. కోర్టు కేసుల్లో 7,529 ప్లాట్లలో 2,174 ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేయాల్సిన ప్లాట్లు 7,529లో 2,174 కోర్టు కేసులు ఉన్నాయి. చనిపోయి ఫ్యామిలీ డిస్ట్రిక్ట్ లో 684 ప్లాట్లు ఉన్నాయి. కొంతకాలం టైం ఇవ్వండి, మేము బయట ఉన్నాం వచ్చి చేసుకుంటా ఉన్న వాళ్ళు 1,134 ప్లాట్లు. తర్వాత ఎన్ఆర్ఐలు అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండేవాళ్ళు 533, ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అన్నారు. తర్వాత కేటగిరీ 4లో 215 పెండింగ్ ఉండే, అది ఏజీ గారితో కలెక్టర్తో మాట్లాడుతున్నాం, అది క్లియర్ చేస్తాం. ఇనాము దేవాదాయ భూములు ఒక 63 ప్లాట్లు పెండింగ్ ఉన్నాయి.
రిజిస్ట్రేషన్ సిద్ధంగా 1656 ఉన్నాయి. వాళ్ళు వచ్చేసుకోవటమే, వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు, రమ్మంటున్నారు. కాబట్టి ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారో వాళ్ళందరికీ అలాట్ చేశారు. 494 ఎకరాలు ఉంది పెండింగ్. అందులో కూడా లాటరీకి ఇవ్వడానికి 144 ఎకరాలు ఉంది. అధికారులు ప్రతి 15 రోజులకు ఒక రోజు, 3 వారాలకు ఒక రోజు లాటరీ వేసి ఇస్తున్నారు. లాటరీ వేసినప్పుడు ఇవి కూడా అయిపోయాయి. అయితే లాటరీ వేసే ముందు మ్యాప్ చూపిస్తున్నారు. ఆ మ్యాప్ చూసినప్పుడు కొందరు మాకు ఈ మ్యాప్ ప్రకారం అయితే ఇష్టం లేదు సార్, నెక్స్ట్ లాటరీకి వస్తామని వచ్చి వెళ్తున్నారు. ఆ ఫ్రీడమ్ కూడా వాళ్ళకి ఇచ్చాం. కాబట్టి నేను అందరూ చెప్తున్నాను, ల్యాండ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి చక్కగా ప్లాట్లు అలాట్ చేసాం. ఇవ్వాల్సింది కొద్ది మందికి. దానికి కారణాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా ఆల్మోస్ట్ 63,347 మందికి అయిపోయింది. కావాల్సింది 7,529 ప్లాట్లు. మందికి కాదు, మంది తీసుకుంటే 960 మంది రైతులు మాత్రమే రిజిస్ట్రేషన్. మొత్తం చేసుకోవాల్సింది 3,831 మంది. 3,831 మంది రైతులు 7,522 ప్లాట్లు చేసుకోవాలా. అందులో కోర్టు కేసుల్లోనే 2,171 ప్లాట్లు ఉన్నాయి. కొంత టైం కావాలని వాళ్ళే అడిగారు. మేము బయట ఉన్నాం, వేరే స్టేట్ లో ఉన్నాం అన్న వాళ్ళు 1,134. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ మీద రాద్ధాంతం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంతమంది రైతులు కలిశారు. ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్ కి 2014-19 చేసామండి. అప్పటి నుంచి ల్యాండ్ పుల్లింగ్ కే రమ్మంటున్నాం. మేము ల్యాండ్ అక్విజిషన్ కాదు, ల్యాండ్ పుల్లింగ్ కే ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు ఇబ్బంది పడతారని. కానీ ఈరోజు ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ అన్ని అయిపోయే స్థితిలో ఇంకా కూడా ముందుకు బాగా ఉంటే ఆ కట్టిని వేస్ట్ అయిపోద్ది. సీడాక్స్ రోడ్ అయిపోతుంది. బ్రిడ్జ్ వాళ్ళు ఈ నెలాఖరికి ఇచ్చేస్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్ 7,522 ప్లాట్లు చేసుకోవాలా. అందులో కోర్టు కేసుల్లోనే 2,171 ప్లాట్లు ఉన్నాయి. కొంత టైం కావాలని వాళ్ళే అడిగారు. మేము బయట ఉన్నాం, వేరే స్టేట్ లో ఉన్నాం అన్న వాళ్ళు 1,134. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ మీద రాద్ధాంతం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంతమంది రైతులు కలిశారు. ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్ కి 2014-19 చేసామండి. అప్పటి నుంచి ల్యాండ్ పుల్లింగ్ కే రమ్మంటున్నాం. మేము ల్యాండ్ అక్విజిషన్ కాదు, ల్యాండ్ పుల్లింగ్ కే ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు ఇబ్బంది పడతారని. కానీ ఈరోజు ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ అన్ని అయిపోయే స్థితిలో ఇంకా కూడా ముందుకు బాగా ఉంటే ఆ కట్టిని వేస్ట్ అయిపోద్ది. సీడాక్స్ రోడ్ అయిపోతుంది. బ్రిడ్జ్ వాళ్ళు ఈ నెలాఖరికి ఇచ్చేస్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్ ఇచ్చేసిన తర్వాత ఆ బ్యాలెన్స్ ఏదైతే ఇంకా 2.75 ఎకరాలు రావాలి. ఆ 2.75 ఎకరాలకి ల్యాండ్ అక్విజిషన్ బాగుంటే అది కట్టి కూడా వేస్ట్ అవుతుంది. ఈ రోజు కూడా ఆ రైతుల్ని ల్యాండ్ పుల్లింగ్ రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు కూడా మేము ల్యాండ్ పుల్లింగ్ రండి అని. దాని మీద కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఆయన మాట్లాడతారు. 30 ఏళ్ళైన అమరావతి కాదంట. వచ్చి లోపల తిరిగితే కదా ఏసీ రూములు అని తెలుస్తుంది. లోపల తిరిగితే తెలుస్తుంది. ట్రంక్ రోడ్లు ఏమాత్రం వచ్చినాయి 360 కిలోమీటర్లు. లేఅవుట్స్ 1,500 కిలోమీటర్స్ ఏమాత్రం అయిపోయినాయి. బిల్డింగ్లు, అధికార బిల్డింగ్ లోపల మీరు చూడాలా. ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్ ఎంతవరకు వచ్చినాయి, ఎమ్మెల్యేలు ఎంతవరకు వచ్చినాయి, ఎమ్మెల్సీ అరొచ్చి చూస్తే కదా. చూడకుండా ఎక్కడో కూర్చొని మావిగన్ ఇంకా ఏందండి మావిగన్ ఏంది అసలు. అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతూ ఉంటే ఒక టార్గెట్ పెట్టుకున్నారు ప్రభుత్వం. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం ముందుకు పోతుంటే ఇప్పుడు ఇంకా మావిగన్ను, ఇక్కడ నుంచి మచిలీపట్నం రోడ్డు, అసలు ఏంది అసలు ఆ కాన్సెప్టే అవగాహన రాహిత్యం. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఇది ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కట్టాలి, దీన్ని చూడటానికి అనేక మంది రావాలి, ఇది ఒక టూరిజం ఏరియా కావాలి, దీనివల్ల ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ రావాలి, ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల ఆర్థిక స్థితి పెరగాలి. ఏ విధంగా అయితే హైదరాబాద్ని డెవలప్ చేస్తే తెలంగాణకు వచ్చే ఆదాయంలో మెజారిటీ హైదరాబాద్ నుంచి వస్తుంది. ఆ వచ్చే ఆదాయాన్ని అన్ని జిల్లాలకు పంచుతున్నారు. అదేవిధంగా రేపు ఇక్కడ వచ్చే ఎకనామిక్ యాక్టివిటీ వల్ల ఆ వచ్చే ఆదాయాన్ని అన్ని జిల్లాలకు 28 జిల్లాలకు పంచుతాం. ఒక లాంగ్ విజన్తో మా నాయకుడు చేస్తున్నాడు. ఆ విజన్ లేని నాయకుడు గత ముఖ్యమంత్రి.
విజన్ ఉండాలండి. ఒక ముఖ్యమంత్రి అంటే ఒక విజన్ ఉండాలి. విజన్ లేకుండా కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు, అయ్యే వదిలేశారు. కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు అమృత్ 1 కావచ్చు, అమృత్ 2 కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, ఇలా అసలు ఆ ప్రాజెక్టే వదిలేసిన వాళ్ళు. అసలు వాళ్ళకి మాట్లాడే హక్కే లేదు. నేను చాలా క్లియర్గా చెప్తానండి. ఎవరు ఎన్ని మాట్లాడినా అమరావతి క్యాపిటల్ సిటీ చెప్పిన ప్రకారం 2028 ఆగస్టు నెలకి ఫస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ అనేది ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్. హైదరాబాద్ ఈరోజు ఇంకా డెవలప్ అవుతానే ఉంది, నయారా ఇప్పుడు డెవలప్ అవుతానే ఉంది, చండీగఢ్ డెవలప్ అవుతారు. పోయి చూడమనండి, పోయి చూడండి. ఇంకా స్టిల్ ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం పెట్టినాయి. బట్ ప్రజలు ఇల్లు కట్టుకోవటానికి లేదా ఏదైనా షాప్స్ కట్టుకోవటానికి, కమర్షియల్ యాక్టివిటీ ఇండస్ట్రీస్ చేసుకోవటానికి వాటికి ప్రభుత్వం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. రోడ్డు, డ్రైన్స్, వాటర్, సివరేజ్, వాటర్ ట్రీట్మెంట్, రీయూజ్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ప్రభుత్వం బాధ్యత. వీఆర్ డూయింగ్ దట్ వన్. ఇది 2028 ఆగస్టుకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. వాళ్ళు నేను ఎన్నోసార్లు చెప్పానండి మీడియాకి, ఎక్కడైనా డేటా తీసుకొని మాట్లాడాలా. హైదరాబాద్ తెలంగాణ సెక్రటరీ గురించి ఏదో రేటు చెప్పేశారు, పార్లమెంట్ గురించి చెప్పేశారు. నేను డేటా తెప్పించా, వాళ్ళు కూడా తెప్పించుకోమని తప్పేం లేదు. ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ సెక్రటేరియట్ 7 లక్షల చదరపు అడుగులకు టెండర్ ఇచ్చింది. మరోసారి చెప్తున్నా, 7 లక్షల చదరపు అడుగులకు 615 కోట్లకి టెండర్ ఇచ్చింది. 7 లక్షలే, కానీ కట్టింది 10,34,000 చదరపు అడుగులు. అంటే టెండర్ ఇచ్చిన దానికంటే 3,34,000 చదరపు అడుగులు కట్టారు. అవన్నీ డీవియేషన్లో తీసుకున్నారు. అవన్నీ కూడా డీవియేషన్లో తీసుకొని పే చేసింది 1,423 కోట్లు. టెండర్ పిలిచింది 615 కోట్లు, పే చేసింది 1,423 కోట్లు. సో 423 కోట్ల మీద కట్టిన చదరపడుగులు తీస్తే చదరపడుగుకి 13,765 రూపాయలు అవుతుంది. టెండర్ పిలిచినప్పుడు ఏదైతే 615 కోట్లు ఉందో దాని మీద యావరేజ్ చేసి ప్రజలకు చెప్పడం కాదండి. లెక్కగానే ఉండాలా, లెక్క మారదు. ఆ లెక్కలు సరిగా చూసుకోకే 10 లక్షల కోట్లు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేసిపోయింది. ఆ లెక్కలు చూసుకోకే, లెక్కలు తెచ్చుకోమనండి. 1,423 కోట్లు పెయిడ్, కట్టింది 10,34,000, యావరేజ్ చేయమనండి 13,768. ఎన్నోసార్లు చెప్పేప్పుడు అది చెప్పమనండి. పార్లమెంట్ భవనం 6,94,000 చదరపు అడుగులకు టెండర్ ఇచ్చారు. 6,94,000 కన్స్ట్రక్షన్కి అమౌంట్ ఎంతంటే 862 కోట్లకి. టెండర్లు పిలిచింది 862 కోట్లు. దాన్ని డివైడ్ చేసి చెప్తున్నారు. కానీ పేమెంట్ చేసింది విత్ డీవియేషన్స్ ప్రైస్ ఎక్స్కలేషన్ 2 ఉంటాయి. ప్రైస్ ఎక్స్కలేషన్ ఉంటుంది, డీవియేషన్స్ ఉంటాయి. ఈ 2 తీసుకుంటే 1,174 క్రోర్స్ వాళ్ళు పే చేశారు. అంటే చదరపడికి 16,916 రూపాయలు పే చేశారు. 16,916. నేను ఎన్నోసార్లు చెప్పా, లెక్కలు తీసుకొని మాట్లాడాలండి. ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ, ఇవి ఐకానిక్ భవన్లు, ఇవి డయాగ్రిడ్ టెక్నాలజీతో కడుతున్నాం. భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత భవనాలు డయాగ్రిడ్ టెక్నాలజీ లేవు, అది కూడా తెలుసుకోవచ్చు. దీనికి 16,000కి +/- కూడా అవుతుంది. మేము చెప్తున్నాం. పార్లమెంట్ భవన్కి అయింది 16,916 రూపాయలు, ఎప్పుడో కట్టింది, ఇప్పుడు కడుతున్నాం. దానికి ఏం మాట్లాడతారో ఏం చేస్తారో అవినీతి అంటే అన్ని చక్కగా టెండర్లు పిలుస్తున్నాం, ఎస్ఆర్ఓ రేట్ల ప్రకారం చేస్తున్నాం. వాళ్ళలాగా రివర్స్ టెండరింగ్ అని ఇష్టం వచ్చినట్టు చేసి అస్తవ్యస్త. ఈరోజు పోలవరం వెనకబడిపోయిందంటే కారణం ఏంటంటే ఆ రివర్స్ టెండరింగ్ వల్లనే. టిట్కో హౌస్ ఆ విధంగా అయిపోయినాయి. 7 లక్షల హౌసెస్ పేదల కోసం తెచ్చాను నేను. 7 లక్షల హౌస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి 7 లక్షల హౌసెస్ టిట్కో హౌసెస్ చేస్తే దాన్ని 2,61,000 కుదిర్చి రివర్స్ టెండరింగ్ అని అవి కూడా పూర్తి చేయకుండా వెళ్ళిపోయారు కదా ప్రభుత్వం. అసలు వాళ్ళకి మాట్లాడే హక్కే లేదు.
ఈ రోజు కూడా రైతు సోదరులందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు. ఇంకా కొద్ది మంది ఉన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ, మన అందరి క్యాపిటల్ సిటీ. దీనివల్ల ఎంతో ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా దయించి ఎవరైతే ల్యాండ్ అక్విజిషన్ ఉండారో వాళ్ళు కూడా ల్యాండ్ పూలింగ్ రమ్మని నేను మీడియా తరఫున అందరినీ కోరుకుంటున్నాను.